applying a force of 5 newtons on a wooden plank with mass m1 accelerates it with 10 meter per second square. Another plank of mass m2 accelerate with 20 meter per second square when the same force is applied. If both the planks are tied with each other, the same force is applied. What will be the acceleration? అంటే ఇనిషియల్ గా ఒక m1 మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ కి 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాడు, దాని యాక్సలరేషన్ 10 వచ్చింది. సేమ్ ఫోర్స్ ని ఇంకొక మాస్ మీద అప్లై చేస్తే దాని యాక్సలరేషన్ 20 వచ్చింది అనమాట. మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములాతో ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి యాక్సలరేషన్ తెలుసు, ఫోర్స్ తెలుసు, మనము మాస్ కనుక్కోవాలి. m1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5/10 ఈక్వల్ టు 0.5. సిమిలర్లీ m2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫోర్స్ బై యాక్సలరేషన్ డబల్ అయింది కాబట్టి మాస్ హాఫ్ అవుతుంది 0.25. ఫైనల్ గా మాస్ అనేది ఏమవుతుంది, రెండింటిని కట్టి ఫోర్స్ ని సేమ్ ఫోర్స్ ని అప్లై చేశాడు కాబట్టి మాస్ ఏమవుతుంది 0.5 ప్లస్ 0.25 అంటే 0.75 అంటే 3/4. సో ఫైనల్ యాక్సలరేషన్ ఏమవుతుంది, ఫోర్స్ సేమ్ ఫోర్స్ బై 3/4 ఈజ్ ఈక్వల్స్ టు 20/3 అంటే 6 2/3 అంటే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ 6.67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. The instantaneous velocity and average velocity are equal when the object has what అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న మనం ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటే ఇలాగా ఏ నుంచి బికి వెళ్తున్న ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అంటే ఒక పాయింట్ లో మనం దాని వెలాసిటీ మెజర్ చేస్తే దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఇట్లా కాకుండా దాని యావరేజ్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటే దాన్ని యావరేజ్ వెలాసిటీ అంటారు. ఒక యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్న ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుందాం, దాని నెక్స్ట్ వెలాసిటీ 5, నెక్స్ట్ వెలాసిటీ 10, నెక్స్ట్ 15, 20, 25 అంటే దీని వెలాసిటీ సేమ్ లెవెల్స్ లో చేంజ్ అవుతా ఉంది అంటే దీనికి యాక్సలరేషన్ యూనిఫామ్ గా ఉంది. ఇలాంటప్పుడు దీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ వాల్యూ ఉంటుంది కానీ యావరేజ్ వెలాసిటీ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మూవింగ్ ఇన్ సర్కిల్, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతా ఉంది అనుకుందాం. మూవ్ అవుతా ఉంటే ఒకవేళ కాన్స్టెంట్ వెలాసిటీతో అది మూవ్ అయినా సరే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ సేమ్ అయినా సరే ఒక సెర్టైన్ పాయింట్ లో అది సేమ్ పొజిషన్ కి రీచ్ అవుతుంది. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కాబట్టి ఒక ఆబ్జెక్ట్ సేమ్ పొజిషన్ కి రీచ్ అయితే దాని యావరేజ్ వెలాసిటీ 0 అయిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో దానికి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఉన్నా కూడా యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. హ్యాస్ వేరియబుల్ యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటేనే రెండు ఈక్వల్ కాలేదంటే వేరియబుల్ యాక్సలరేషన్ అంటే ఇది 10 పెరిగి 30 పెరగడము, 20కి తగ్గడము, మళ్ళీ 40 ఇలాగున్నా కూడా అది సేమ్ అవ్వవు. ఇది కూడా ఆప్షన్ కాదు. ఓన్లీ 0 యాక్సలరేషన్ అంటే ఎటువంటి యాక్సలరేషన్ లేకుండా సేమ్ వెలాసిటీతో అది మూవ్ అవుతా ఉంటేనే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ అనేవి సేమ్ అవుతాయి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. కానీ ఇది ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్ కి రీచ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ సర్క్యులర్ మోషన్ ఇచ్చాడు కానీ మనకి సేమ్ పొజిషన్ రీచ్ అవ్వదు అన్న అసంప్షన్ తో మనం ఈ ప్రాబ్లం చేస్తాం అన్నమాట. సేమ్ పొజిషన్ కి రీచ్ అయినా కూడా ఈ రెండు ఈక్వల్ కావు. ఒకవేళ 0 యాక్సలరేషన్ తో సేమ్ పొజిషన్ కి రీచ్ అయినా కూడా ఈ రెండు ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ మనకి సేమ్ పొజిషన్ కి రీచ్ అయిందని వాడు ఇవ్వలేదు కాబట్టి మనం అది అసంప్షన్ లో తీసుకోం. ఆన్సర్ ఆప్షన్ డి మనం పెట్టొచ్చు సేఫ్ గా. ప్రకృతి స్విమ్స్ ఇన్ ఏ 90 meter లాంగ్ పూల్. షీ కవర్స్ 360 meter in 2 turns by swimming from one end to another and back to the same position in straight path. అంటే ప్రకృతి 90 meter లాంగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసింది, అలాగా 2 సార్లు అటు ఇటు తిరిగింది. టోటల్ వెలాసిటీ కదా, యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అసలు ఈ ఫార్ములాలో లేదా ఈ ప్రాబ్లంలో మనకు అసలు టైం వాల్యూని ఇవ్వలేదు కానీ మనకు తెలిసింది ఏంటి, ప్రకృతి అటు ఇటు తిరిగి మళ్ళీ సేమ్ పొజిషన్ కి రీచ్ అయింది. సేమ్ పొజిషన్ కి రీచ్ అయింది అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థాన భ్రంశము అంటే ఏ పొజిషన్ నుంచి రీచ్ అయిందో అదే పొజిషన్ కి వచ్చింది కాబట్టి స్థాన భ్రంశం అనేది 0 ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అనేది 0 ఉంటుంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. Among which of the following is the maximum value of inertia? Inertia అంటే ఒక రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది, అది మూవ్ అవడానికి ఇష్టపడదు. ఓకేనా, ఒక మూవింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఆగడానికి ఇష్టపడదు అనమాట. an object in rest wants to be in rest, an object in motion wants to be in motion. ఈ కాన్సెప్ట్ ని మనము ఇనర్షియా అంటాము. ఈ ప్రాపర్టీ ఒక వస్తువుకు ఉండే ఈ ప్రాపర్టీని ఇనర్షియా అంటాము. ఇనర్షియా ఎక్కువ ఉండాలి అంటే ఒక బరువుగా ఉన్న ఆబ్జెక్ట్ ని కదల్చడం కష్టం, అలానే బరువుగా ఉన్న ఆబ్జెక్ట్ ని మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ని ఆపడం కష్టం. కానీ బరువు తక్కువ ఉందనుకోండి దాన్ని మనము ఈజీగా మూవ్ చేయొచ్చు. కాబట్టి ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా, కాబట్టి మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే ఇనర్షియా తక్కువ ఉంటుంది. ఉన్న ఆప్షన్స్ లో మాస్ ఎక్కువ ఉన్న ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. రబ్బర్ బాల్, స్కూటర్ అండ్ బస్, 5 రూపీ కాయిన్స్, ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్. కంపారిటివ్లీ ఉన్న ఆప్షన్స్ లో ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్స్ కి మాస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికే మాక్సిమం వాల్యూ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. For maximum range,
ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ షుడ్ బి. అంటే ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ ఉంది, అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం విసిరేస్తే దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో మాక్సిమం రేంజ్, అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ కి ఈ వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే దాన్ని ఏ యాంగిల్లో మనము విసిరేయాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఒక సెర్టైన్ వెలాసిటీతో విసిరేస్తాం. దీని ఇనిషియల్ వెలాసిటీ u అనుకుంటే హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, u cos θ, వర్టికల్ కాంపోనెంట్ u sin θ. ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ అనేది హారిజంటల్ గా ఎంత దూరం వెళ్తుంది అనే పాయింట్ ని డిసైడ్ చేస్తుంది. వర్టికల్ కాంపోనెంట్ అనేది ఆబ్జెక్ట్ గాల్లో ఎంతసేపు ఉంటుంది అనే పాయింట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మాక్సిమం రేంజ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్. కానీ ఇక్కడ మాక్సిమం రేంజ్ అంటే హారిజంటల్ గా ఎంత దూరం పోయింది అని కాదు. ఇట్లా మనము ప్రొజెక్టైల్ మోషన్ లో ఆబ్జెక్ట్ ని వేసినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి కింద పడుతుంది అనమాట. ఇలాగా గాల్లో ఎంతసేపు ఉండి కింద పడింది అనేదే రేంజ్ అనమాట. ఇక్కడ మాక్సిమం రేంజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం విసిరేసినప్పుడు ఇలాగ పైకి వెళ్ళి ఇది కింద పడుతుంది. ఇట్లాగా స్టార్టింగ్ పాయింట్ కి ఇక్కడ ఎండింగ్ పాయింట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ మాక్సిమం అయితే దాన్ని మాక్సిమం రేంజ్ అంటారు. మనం జనరల్ గా ఏమనుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ ని విసిరేసినప్పుడు ఎంత దూరం పోతే అది రేంజ్ కదా అనుకుంటా. కాదు, ఎందుకంటే ప్రొజెక్టైల్ మోషన్ పర్పస్ ఏంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిస్సైల్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇండియాలో ఉండి పాకిస్తాన్లో ఒక సర్టెన్ పాయింట్ మీద మిస్సైల్ వేయాలి. మిస్సైల్ వేయాల్సిన ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ మిస్సైల్ అనేది ఒక పాయింట్ నుంచి వెళ్ళి కరెక్ట్ గా మనం అనుకున్న పాయింట్ మీద కరెక్ట్ గా పడాలి. దీన్ని మనం రేంజ్ అంటాం. అంతేగాని ఆ మిస్సైల్ అనేది పడి అక్కడి నుంచి ఎగురుకుంటూ ఇంకొక పాయింట్ పోవాలని మనం ఎప్పుడు అనుకో. మనకు ఆబ్జెక్టివ్ ఏంటి, రేంజ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఫైనల్ గా అది పడే పాయింట్ మాత్రమే మనం రేంజ్ గా కన్సిడర్ చేయాలి. అంతేగాని ఒక రాయిని విసిరేస్తే ఎంత దూరం పోతే అది రేంజ్ కాదు. గాల్లో ఉండాలి ప్లస్ హారిజంటల్ డిస్టెన్స్ మాక్సిమం అవ్వాలి. అంటే u sin θ మాక్సిమం ఉండాలి, u cos θ మాక్సిమం, రెండు మాక్సిమం ఉండాలి. అంటే రెండు ఈక్వల్ కూడా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే రేంజ్ అనేది మాక్సిమం అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్డ్ అంటే రెండు ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి, θ = 45 అయినప్పుడు మనకి రేంజ్ అనేది మాక్సిమం అవుతుందని మనకి అర్థమవుతుంది. ఇలా కాకుండా మనము డైరెక్ట్ గా రేంజ్ ఫార్ములా ఏంటి, r = u² sin 2θ/g. దీని నుంచి కూడా మనము రేంజ్ కనుక్కోవచ్చు. ఇక్కడ దీని వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే sin 2θ 1 అవ్వాలి, అంటే 2θ 90 అవ్వాలి, అంటే θ 45 అవ్వాలి. ఇలాగ మాక్సిమం రేంజ్ ఫార్ములా అనేది రేంజ్ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. లేదా లాజిక్ తో వర్టికల్ వెలాసిటీ అండ్ హారిజంటల్ వెలాసిటీ బ్యాలెన్స్డ్ గా ఉంటే రేంజ్ అనేది ఆటోమేటిక్ గా మాక్సిమం అవుతుంది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా అయినా మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ టైం. రెండవ చలన సమీకరణము దేని మధ్య సంబంధాన్ని ఇస్తుంది. మనకి 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంటాయి. v = u + at, s = ut + half at², v² - u² = tas. గోస్ టు కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతున్నప్పుడు మనము వెలాసిటీ, డిస్టెన్స్ అండ్ టైం మధ్య కొన్ని రిలేషన్స్ తీసుకొని వస్తాం అనమాట. వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. వీటిలో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే v = u + at, సెకండ్ అంటే s = ut + half at², థర్డ్ అంటే v² - u² = 2as. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది వెలాసిటీకి టైం కి మధ్య రిలేషన్ చెప్తుంది. సెకండ్ అనేది డిస్టెన్స్ కి టైం కి మధ్య రిలేషన్ చెప్తుంది. థర్డ్ది వెలాసిటీకి డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ చెప్తుంది అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కాబట్టి దేనికి మధ్య రిలేషన్ ఇస్తుంది, పొజిషన్ అండ్ టైం. డిస్టెన్స్ అనొచ్చు, పొజిషన్ అనొచ్చు, డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, ఏదన్నా సరే. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ వెలాసిటీ టైం మధ్య రిలేషన్ ఉంది, ఓకే, యాక్సలరేషన్ కాన్స్టెంట్, ఇక్కడ వెలాసిటీ డిస్టెన్స్ మధ్య రిలేషన్ ఉంది, ఇక్కడ కూడా యాక్సలరేషన్ కాన్స్టెంట్. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, వెలాసిటీ ఉంది, టైం ఉంది. మరి డిస్టెన్స్ వెలాసిటీనా, డిస్టెన్స్ టైమా అని మనకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు అనమాట. యాక్చువల్గా మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ మోషన్ ఉంది కదా, v = u + at, దీని ఇంటిగ్రేషన్ చేసి ఈ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది అనమాట. దీని ఇంటిగ్రేషన్ చేస్తే వెలాసిటీ డిస్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది, ఇది ut అవుతుంది, ఇది ½ at² గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మనము ఈ డిస్టెన్స్ అనేది ఇనిషియల్ వెలాసిటీతో సంబంధం లేదు. మనం ఫైనల్ గా మనం ఏం కనుక్కుంటామంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఎంత టైంకి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ అయింది అనేది మన ఫోకస్ అనమాట. ఇనిషియల్ వెలాసిటీతో మెయిన్ గా ప్రియారిటీ ఉండదు అనమాట. కాబట్టి డిస్టెన్స్ కి టైం కే మెయిన్ రిలేషన్ ఉంటుంది. ఇది సింపుల్ గా ఒక టెక్నిక్ చెప్తాను. ఇక్కడ మనకి RRBలో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్స్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఫస్ట్ మనం 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసుకుంటే ఇట్లాగా లైన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఇది దేనికి మధ్య రిలేషన్, వెలాసిటీ అండ్ టైం. ఇది డిస్ప్లేస్మెంట్ అండ్ టైం ఆర్ పొజిషన్ అండ్ టైం, వెలాసిటీ అండ్ డిస్టెన్స్. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్య మాత్రమే అవి రిలేషన్ చెప్తాయి అనే ఆన్సర్ మనము డైరెక్ట్ గా పెట్టేయచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. A boat starting from rest on a lake in a straight line at a constant acceleration rate of 3 meters per second square for 8 seconds
ఒక బోట్ అనేది యాక్సలరేషన్ ఎంత 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ తో పోతా ఉంది. యాక్సలరేషన్ 3, టైం ఎంత 8 సెకండ్స్. హౌ ఫార్ డస్ ద బోట్ ట్రావెల్ డ్యూరింగ్ ద పీరియడ్? ఇక్కడ మనకి యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు, వాడు ఏం కనుక్కోమన్నాడు? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్, యాక్సలరేషన్, టైం ఉండే రిలేషన్ ఏంటి? S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి, ఎందుకంటే బోట్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది 0 అయిపోద్ది. S ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ 3 ఇంటూ 64, ఇది 32, ఎంత అవుతుంది? 96 meters. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. If a trolley is moving at an acceleration of 2 meter per second square from rest, then after 4 seconds its velocity will be what? ఒక ట్రాలీ అనేది యాక్సలరేషన్ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆఫ్టర్ 4 seconds, టైం ఎంత? 4. మనకి యాక్సలరేషన్ ఉంది, టైం ఉంది, వెలాసిటీ కనుక్కోమన్నాడు. అప్పుడు ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి 2 into 4 8. V ఈజ్ ఈక్వల్స్ టు 8. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. వెలాసిటీ కాబట్టి యూనిట్ మీటర్ పర్ సెకండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లైయింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్? అంటే ఒక వస్తువు మీద ఒక బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయింది. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటి? ఒక పక్క ఫోర్స్ అప్లై అయితే సేమ్ ఫోర్స్ ఇంకో పక్క అప్లై అయితే దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం అనమాట. ఇప్పుడు చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ మనం రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయితే ఏమవుతుందో చూద్దాం. ఒక దాని మీద ఒక ఫోర్స్ అప్లై అయింది అనుకోండి, ఇంకో పక్క ఏ ఫోర్స్ లేదు, ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది మూవ్ అవుతుంది. చేంజ్ ఇన్ ద స్టడీ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆగి ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, లేదా ఒక పర్టికులర్ వెలాసిటీతో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ యాక్సిలరేట్ అవుతుంది. దీన్ని చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. లేదా మనము ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ కి ఇంకొక డైరెక్షన్ లో ఎక్కువ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్న ప్రతిసారి ఆబ్జెక్ట్ అనేది దాని స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు. కానీ బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఉన్న ప్లేస్ లోనే అలానే ఆగిపోద్ది. ఒకవేళ ఇది ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ ఫోర్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఎ ట్రైన్ అటెంప్ట్స్ ఎ స్పీడ్ ఆఫ్ 90 km/h in 5 minutes. Acceleration is same, distance traveled by the train. ట్రైన్ ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది? 90 km/h. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 90 km/h is equals to 90 into 5/18 meter per second. 18 1 0 18 5 0 ఎంత వచ్చింది? 25 meter per second. టైం ఎంత? 5 minutes. 1 minute అంటే 60 seconds కాబట్టి ఇంటూ 60 చేస్తే 300 seconds. దీని నుంచి యాక్సలరేషన్ ఎంత అవుతుంది? V/t 25/300. మనకి ఆబ్జెక్ట్ అనేది లేదా ట్రైన్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. మనము ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. మనకి టైం తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. ఫార్ములా ఏంటి? S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. ut 0, ఎందుకంటే u 0 కాబట్టి ut 0. ఇంకా S ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ AT స్క్వేర్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ 25/300 ఇంటూ 300 ఇంటూ 300. 300 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం మీటర్స్ లో తీసుకున్నాం, మనకు కావాల్సింది కిలోమీటర్స్ లో కాబట్టి బై 1000 వేసుకుందాం. 0 0 0 క్యాన్సిల్. 5 2s are 5 5s are 5 into 3 15/4. 3 3/4. 4 3s are 12 plus 3/4 equal to 15/4. 3.75 kilometers is the answer. Option D. A constant force acts on an object of mass 5 kg for a period of 2 seconds. అంటే ఒక 5 kg బరువు ఉన్న ఒక వస్తువు మీద ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. ఎంతసేపు? 2 seconds అప్లై అయింది. ఆ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల వస్తువు ఏదైతే మూవ్ అవుతుందో అది ఇనిషియల్ గా 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంది. తర్వాత అది 7 మీటర్ పర్ సెకండ్ కి దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే వస్తువు యొక్క వేగాన్ని 4 నుంచి 7 కి పెంచాలి అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అవ్వాలి? ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి అంటే వస్తువు యొక్క వెలాసిటీ ఎంత తొందరగా చేంజ్ అయిందని చెప్పేదే యాక్సలరేషన్. ఇక్కడ యాక్సలరేషన్ అనేది మనం ఏ విధంగా కనుక్కోవాలంటే వెలాసిటీ అనేది ఏ విధంగా చేంజ్ అయింది. v మైనస్ u ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం అన్నమాట. మాస్ ఎంత? 5 kg. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 7 - 4 బై టైం ఎంత? 2 seconds. 5 into 3 15/2 ఈక్వల్ టు 7.5 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఒక వస్తువు మీద దాని స్పీడ్ అనేది 4 to 7 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఏ క్రికెట్ బాల్ ఆఫ్ మాస్ 100 grams మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక బాల్ అనేది 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వస్తుంది. దాని వెయిట్ ఎంత? 100 grams.
దాన్ని ఒక ప్లేయర్ అనేవాడు ఆపాడనమాట. ఇట్లాగా ఆపితే ఎంతసేపట్లో ఆపాడు? 0.05 సెకండ్స్. ఓకేనా? ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ప్లేయర్ ఈస్ అంటే ఆ బంతిని ఆపడానికి అతను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అన్నాడనమాట. మనం సేమ్ ఇందాక ఫార్ములా లాగానే F ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. F ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి మైనస్ యు బై టీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత? 100 గ్రామ్స్. 100/1000 అంటే ఇక్కడ కేజెస్‌లో తీసుకోవాలి కాబట్టి బై 1000 వేసాను. వెలాసిటీ అంటే ద క్రికెట్ బాల్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఇనిషియల్ వెలాసిటీ 30 ఉంది. ఫైనల్ వెలాసిటీ ఎంత దానిది? ఆపాడు కాబట్టి 0. 0 మైనస్ 30 బై టైమ్ ఎంత తీసుకుంది? 0.05 సెకండ్స్ అనమాట. ఇప్పుడు మనకి దీని నుంచి ఇది 100 ఇది 00 క్యాన్సిల్ అయిపోతే ఇది 0 ఇది 0 క్యాన్సిల్ అయిపోతే -3/5 ఇంటూ 10 పవర్ -2 ఈక్వల్ టు -300/5. 5 వన్స్ 520 ఈక్వల్ టు -60 న్యూటన్స్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? -60 న్యూటన్స్. అంటే ఇక్కడ +60 ఉంది, -60 ఉంది. -60 మనకి ఎందుకు వచ్చిందంటే బాల్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది. ప్లేయర్ బాల్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది. ప్లేయర్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో అప్లై చేశాడు? ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేశాడు కాబట్టి మనకు ఆన్సర్ లో మైనస్ వచ్చినా లేకపోయినా ఇక్కడ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగ్జిట్ అయింది కాబట్టి మనం ఆన్సర్ లో మైనస్ పెట్టేస్తాం. సి ఆప్షన్ పెడతాం అనమాట. ఏ 70 kg మ్యాన్ పుషెస్ ఏ 50 kg మ్యాన్ విత్ ఫోర్స్ ఆఫ్ 15 న్యూటన్స్. అంటే ఇద్దరు మనుషులు తోసుకుంటూ ఉన్నారు. ఒకరి వెయిట్ 70 kg, ఇంకొకరి వెయిట్ 50 kg. 70 kg అతను 50 kg పర్సన్ ని 15 న్యూటన్ ఫోర్స్ తో నెట్టాడు. విత్ హౌ మచ్ ఫోర్స్ ద 50 kg మ్యాన్ పుష్డ్ ద అదర్ పర్సన్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది అంత కరెక్ట్ గా లేదు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఒక సెర్టైన్ ఫోర్స్ తో పుష్ చేస్తే అవతల మనిషి వల్ల ఎంత రియాక్టివ్ ఫోర్స్ అప్లై అవుతుంది. అంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనము ఒక మనిషిని సెర్టైన్ ఫోర్స్ తో పుష్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ మనిషి మన మీద అదే ఫోర్స్ అప్లై చేస్తాడనమాట. ఇక్కడ ఈ 70 కేజీ వెయిట్ ఉన్న మనిషి 50 కేజీ వెయిట్ ఉన్న పర్సన్ ని 15 న్యూటన్ ఫోర్స్ తో నెడుతున్నాడు. ఆటోమేటిక్ గా అవతలి వ్యక్తి వల్ల ఇతని మీద సేమ్ 15 న్యూటన్ ఫోర్సే అప్లై అవుతుంది. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై అవుతుంది అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. 70 కేజీ పర్సన్ అనే అతను ఇంకొక అతను పుష్ చేస్తే అతను వెనక్కి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇతని వెయిట్ ఎక్కువ ఉంది, అతని వెయిట్ తక్కువ ఉంది. అతను వెనక్కి వెళ్ళిపోతే ఇంకా అతను ఫోర్స్ అప్లై ఎలా చేస్తాడంటే అతను నెట్టేస్తే ఇంకా అతను ఫోర్స్ అప్లై చేయలేడు కదా. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఆ పర్సన్ పుష్ చేస్తున్నాడు. ఫోర్స్ అయితే అప్లై అయింది. ఇతని ఫోర్స్ అప్లై చేయడం వల్ల అతని వెయిట్ తక్కువ కాబట్టి అతను మూవ్ అయ్యాడు. ఆటోమేటిక్ గా అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా అతని వల్ల కూడా రియాక్టివ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. కానీ ఇతని వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇతను మూవ్ అవ్వడు. ఓకేనా? ఇతని ఫోర్స్ వల్ల అతను మూవ్ అవుతున్నాడు కానీ అతని ఫోర్స్ వల్ల ఇతను మూవ్ అవ్వట్లేదు. ఇద్దరి మీద సేమ్ ఫోర్సే అప్లై అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. If two forces of 10 Newton and 5 Newton are applied in the same direction on a object, what will be the total force on the object? అంటే ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. అంటే ఫోర్స్ కి ఎప్పుడు డైరెక్షన్ ఉంటుంది, మాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? టూ ఫోర్సెస్ ఆర్ అప్లైయింగ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. అంటే రెండు ఫోర్స్లు ఎప్పుడైనా సరే టూ వెక్టార్స్ సేమ్ డైరెక్షన్ లో అప్లై అయితే ఒకటి 10 ఒకటి 5 మనం వాటిని యాడ్ చేస్తాము. కాబట్టి 10 + 5 ఎంత? 15 న్యూటన్స్. ఒకవేళ రెండు ఫోర్సెస్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై అయితే మనము వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాము. అలాంటి సిచ్యువేషన్ లో నెట్ ఫోర్స్ ఎంత? 5 న్యూటన్స్. ఇవే కాకుండా ఫోర్సెస్ మధ్య యాంగిల్ ని బట్టి వాటి యొక్క మాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. అలాగా రెండు ఫోర్సుల మధ్య సెట్ అయిన యాంగిల్ ఉన్నప్పుడు దాని నెట్ ఫోర్స్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా దీని వెక్టార్ ఫార్ములా అంటారు. ఇది ఎలాంటి వెక్టార్ కైనా ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. F ఈజ్ ఈక్వల్స్ టు √F1² + F2² + √2F1F2 cos θ. మనం ఈ ఫార్ములాలో ఒకవేళ టూ ఫోర్సెస్ 60 డిగ్రీ యాంగిల్ తో అప్లై అవుతుంది అనుకుందాం. అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే 10² 100 + 25 + 2 × 50 100 cos 60 అంటే 1/2 125 + 50 √175 అవుతుంది. ఓకేనా? ఈ వాల్యూ మనం కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ θ 0 అనుకోండి, cos θ ఎంత? 1 అయిపోతుంది. 2F1F2 అంటే 100 అవుతుంది. ఇది √225 అవుతుంది. ఆన్సర్ మళ్ళీ 15 వస్తుంది. అంటే θ వాల్యూని బట్టి మనకి ఆన్సర్ చేంజ్ అవుతుంది. θ 0 అయితే రెండు ఫోర్సెస్ యాడ్ అవుతాయి. θ 180 అయితే రెండు ఫోర్సెస్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్స్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ నాలుగిట్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేన్ని సూచిస్తుందని చెప్పాడనమాట. వెన్ వీ స్టాప్ పెడలింగ్ సైకిల్ స్టార్ట్స్ టు స్లో డౌన్. అంటే మనము సైకిల్ తొక్కేటప్పుడు పెడలింగ్ ఆపేస్తే సైకిల్ అనేది మూవ్ అవుతూ పోతా ఉంటది. ఇక్కడ చెప్పింది ఏంటి? సైకిల్ స్టార్ట్స్ టు స్లో డౌన్. సైకిల్ ఎందుకు స్లో అవుతుంది అంటే ఫ్రిక్షన్ వల్ల. అంటే సైకిల్ టైర్స్ కి నేలకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వల్ల సైకిల్ స్లో అవుతుంది. ఇక్కడ అప్లై అయ్యేది ఏంటి? ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా? కాబట్టి ఈ కాన్సెప్ట్ కాదు. While catching a fast approaching cricket ball, the fielder moves his hand back with the moving ball.
ఎందుకంటే ఒక బాల్ చాలా వేగంతో వచ్చినప్పుడు ఆ ఫీల్డర్ చేతికి అది తగులుతుందన్నమాట. తగిలినప్పుడు దాని యొక్క ఫోర్స్ వల్ల అతని చేతికి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఆ ఫీల్డర్ ఏం చేస్తాడంటే చేతిని ఇట్లాగా వెనక్కి లాక్కుంటాడన్నమాట. ఈ కాన్సెప్ట్‌ని ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఏమంటారు? ఇంపల్స్. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైమ్. ఓకేనా? అంటే ఇంపల్స్ ఏం సూచిస్తుందంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క చేంజ్ ఇన్ మొమెంటాన్ని సూచిస్తుంది. అంటే ఇనిషియల్‌గా సెర్టైన్ మొమెంటమ్‌తో ఒక బాల్ అనేది మూవ్ అవుతా ఉంది. ఆ మొమెంటమ్ అనేది మనము చేంజ్ చేసాం. ఎంత చేంజ్ చేసాం? ఎంయు చేంజ్ చేసాం. ఇది దేనివల్ల చేంజ్ చేసామంటే మొమెంటమ్ ఇనిషియల్‌గా సెర్టైన్ మొమెంటమ్‌ని తగ్గించాము. దేనివల్ల తగ్గించాము? దాని మీద ఫోర్స్ అప్లై చేసి తగ్గించాము. ఎంతసేపు? సెర్టైన్ టైమ్ అనేది మనం ఆ ఫోర్స్‌ని అప్లై చేస్తాం కాబట్టి టీ అన్నమాట. అంటే ఇంపల్స్ గివ్స్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇంపల్స్‌కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ టైమ్. టైం తక్కువున్నప్పుడు మనం డైరెక్ట్‌గా బాల్‌ని ఇట్లా పట్టేసుకుంటే చెయ్యి ఇట్లా కదులుతుంది. బాల్ ఆగుతుంది. కానీ మన వల్ల ఫోర్స్ ఎక్కువ అప్లై అవుతుంది బాల్ మీద. అదే విధంగా న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము మనం చేతి మీద కూడా ఎక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది. అంటే మనకి దెబ్బ తగులుతుందన్నమాట. అలా కాకుండా మనము ఆ బాల్ ఆగడానికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చామంటే ఈ టైం వాల్యూ పెరుగుతుంది. ఇంపల్స్ తగ్గుతుంది. అంటే ఇంపల్స్ కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి ఫోర్స్ వాల్యూ తగ్గుతుంది. అంటే మన చేతి మీద పడే ఫోర్స్ తగ్గుతుంది. కాబట్టి మనకి దెబ్బ తగలదు. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇంపల్స్. ఇది కాకుండా వెన్ ఎ బస్ స్టార్ట్స్ అబ్రప్ట్‌లీ ద పాసెంజర్స్ ఆర్ జర్క్డ్ బ్యాక్వర్డ్స్. అంటే మనం కూర్చొని ఉంటాం బస్‌లో. కూర్చొని ఉంటే సడెన్‌గా డ్రైవరు బస్‌ని సడెన్‌గా స్టార్ట్ చేసాడంటే ఏమవుద్దంటే మనం వెనక్కి పడతాం. అంటే మనం వెనక్కి ఎందుకు పడతామంటే మనం ఇనిషియల్‌గా రెస్ట్‌లో ఉన్నాము. అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ రెస్ట్ వాంట్స్ టు బి ఎట్ రెస్ట్. ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ కంటిన్యూస్ టు బి ఎట్ మోషన్. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి? లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా వల్ల పాసెంజర్స్ బస్‌లో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు ఇనిషియల్‌గా రెస్ట్‌లో ఉన్నప్పుడు బస్ మూవ్ అయితే వాళ్ళు మాత్రం రెస్ట్‌లోనే ఉందామని ట్రై చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు వెనక్కి మూవ్ అయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారము లా ఆఫ్ ఇనర్షియా ప్రకారం ఈ కాన్సెప్ట్ ని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఈ క్వెషన్ లో ఆప్షన్ సి అన్నమాట. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. రాకెట్ లాంచింగ్. అంటే రాకెట్ లాంచింగ్ ఏ లా ప్రకారం న్యూటన్స్ ఏ లా ప్రకారం వర్క్ అవుతుంది అంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అంటే రాకెట్ లో ఉన్న ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అయ్యి గ్యాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్యాసెస్ అనేవి కిందకి థ్రస్ట్ అప్లై చేస్తాయి. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ఒక రియాక్టివ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అంటే ఈ థ్రస్ట్ వల్ల గ్యాసెస్ అప్లై చేసే థ్రస్ట్ అనేది రియాక్టివ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల రాకెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఇది న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఈ an object with 200 gram mass will have what momentum when its kinetic energy is 10 joules. అంటే ఒక వస్తువుకి 200 గ్రాముల మాస్ ఉంది. మాస్ ఎంత? 200 గ్రాములు. దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? 10 జౌల్స్ ఉంది. దాని మొమెంటం ఎంత అన్నాడు. మొమెంటం అంటే ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి. ఈ P వాల్యూ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో ఉన్నట్లుగా ఒక యాపిల్ ఒక పర్సన్ తల మీద పడింది అనుకుందాం. యాపిల్ కి అరౌండ్ 200 గ్రామ్స్ మాస్ ఉంటుంది. అది పర్సన్ తల మీద పడినప్పుడు 10 జౌల్స్ ఎనర్జీ అనేది అది స్పెండ్ చేసింది. అప్పుడు ఆ పడే టైంకి దాని యొక్క మొమెంటం ఎంత ఉంటుంది అని అడిగాడు అనమాట. కినెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎంత? K ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 10 జౌల్స్. హాఫ్ రెండు పక్కల మనం ఎంతో మల్టిప్లై చేస్తే హాఫ్ ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎం. ఎంతో ఎందుకు మల్టిప్లై చేసామంటే ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటం అని మనకు తెలుసు. కాబట్టి ఎంవి ప్లేస్ లో మనము పీని తెచ్చుకోవడానికి ఎంతో మల్టిప్లై చేసాం. హాఫ్ ఎంవి హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ఈక్వల్ టు 10. ఎం అంటే ఎంత? 200 గ్రామ్స్. మనకు కావాల్సింది కేజెస్ లో కాబట్టి బై 1000. ఇక్కడ 1000 క్యాన్సిల్ అయిపోతే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2. పీ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రొపల్షన్ ఆన్ ద రాకెట్ ఈస్ వాట్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమీ లేనప్పుడు అంటే భూమి మీద కాకుండా మనము బయట అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒక రాకెట్ భూమి మీద కాకుండా మనం బయట అంతరిక్షంలో ఉన్నప్పుడు ఒక రాకెట్ మూవ్ అవుతుంది అనుకుందాం. అంటే ప్రొపల్షన్ అంటే అర్థం ఏంటి? మూవ్ అవుతున్న రాకెట్ అనమాట. ఆ రాకెట్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఆ మూవ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? అంటే అది స్టేబుల్ గా ఉంటుందా? లేదా అన్‌స్టేబుల్ గా ఉంటుందా అని అడిగాడు. ఒకవేళ స్టేబుల్ గా ఉంటే ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కదా! అది ఏ రేట్‌లో అయితే రిలీజ్ అవుతుందో ఆ రేట్‌లో మూవ్‌మెంట్ ఉంటుందా? లేదా షార్ట్ రేంజ్ రాకెట్స్‌కి స్టేబుల్ గా ఉంటుందా? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రొపల్షన్ ఆన్ ద రాకెట్ ఈస్ వాట్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అసలు రాకెట్ మీద పడనప్పుడు ఆ రాకెట్ మూవ్‌మెంట్ ఎట్లా ఉంటది? ప్రొపల్షన్ అంటే రాకెట్ యొక్క మూవ్‌మెంట్ అనేది అడుగుతున్నాడన్నమాట. స్టేబుల్ గా ఉంటదా? అన్‌స్టేబుల్ గా ఉంటదా? స్టేబుల్, అన్‌స్టేబుల్ అంటే ఒకవేళ స్టేబుల్ గా ఉంటే సర్టెన్ కండిషన్స్ లో మాత్రమే స్టేబుల్ గా ఉంటది అన్నాడన్నమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రోనాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళ్ళాడు అనుకుందాం. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతని మీద ఏ ఫోర్స్ అనేది అప్లై అవ్వదు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక ఆస్ట్రోనాట్ గాని, వేరే వస్తువుని దేన్నైనా ఇట్లా నెట్టాడనుకుందాం. మనం మూవీస్‌లో జనరల్‌గా చూసినప్పుడు ఆస్ట్రోనాట్స్
పక్కకి కదలాలి అంటే వాళ్ళ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వేరే వస్తువు ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేస్తారు. ఆ వస్తువు వీళ్ళ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. వాళ్ళు వెనక్కి మూవ్ అవుతారు. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో చేంజ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తారు. వేరే వస్తువు మీద కానీ లేదా రాకెట్ మీద కానీ లేదా ఇంకేమైనా ఎక్విప్మెంట్ మీద కానీ ఫోర్స్ అప్లై చేస్తే వాళ్ళు మూవ్ అవుతారు. సేమ్ రాకెట్ ప్రొపల్షన్ లో కూడా ఇదే ఫాలో అవుతుంది అనమాట. మనము రాకెట్ థ్రస్ట్ వల్ల మూవ్ అవుతుంది. అంటే రాకెట్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటికి రావడం వల్ల నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ మన ఎన్విరాన్మెంట్ లో కింద అంత అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి రాకెట్ పైకి మూవ్ అవుతుందేమో ఈ థ్రస్ట్ గ్యాసెస్ మన ఎన్విరాన్మెంట్ ని ప్రెస్ చేస్తున్నాం అనుకుంటాం. కాదు. అసలు మన ఎన్విరాన్మెంట్ ఉన్నా లేకపోయినా సరే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నా లేకపోయినా సరే రాకెట్ ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుందో ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలా అయితే దీన్ని మనం ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలంటే ఒక ఆస్ట్రోనాట్ ఎట్లా అయితే వస్తుని పుష్ చేసి వెనక్కి జరుగుతాడో రాకెట్ అనేది ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని పుష్ చేసి పైకి జరుగుతుంది అనమాట. అంతరిక్షంలో అయినా సరే నార్మల్ భూమి మీద అయినా సరే రాకెట్ యొక్క ప్రొపల్షన్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అది స్టేబుల్ గా ఉంటుంది. దానికి కండిషన్స్ ఏమి ఉండవు. ఓకేనా? పెద్ద రాకెట్ అయినా చిన్న రాకెట్ అయినా ఎగ్జాస్ట్ గ్యాస్ రేట్ ఎంత ఉన్నా సరే తగ్గినా పెరిగినా సరే అది స్టేబుల్ గానే ఉంటుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. 10 kg meter per second changes in the momentum of an object in 0.02 seconds. Then the force acting on the object is what? అంటే వస్తువు సర్టెన్ వేగంతో పోతూ ఉంది. దానికి సర్టెన్ మొమెంటం ఉంది. సడన్ గా దాని యొక్క మొమెంటం ఎంతైనా ఉండొచ్చు. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. దాని మొమెంటం అనేది ఒక 10 kg మీటర్ పర్ సెకండ్ చేంజ్ అయింది. అంటే తగ్గుండొచ్చు, పెరిగి ఉండొచ్చు. ఎంత? 10 kg మీటర్ పర్ సెకండ్. ఎంత టైంలో తగ్గింది? 0.02 సెకండ్స్ అనమాట. అంటే అంత తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది మొమెంటం 10 kg మీటర్ పర్ సెకండ్ తగ్గిపోయింది. అంటే ఇలా తగ్గాలి అంటే లేదా పెరగాలి అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అయి ఉండొచ్చు అని అన్నాడనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోర్స్ అనేది సెట్ అయిన టైంలో అప్లై అయినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఓకేనా? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం. దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ మొమెంటం వాల్యూ. mv2 మైనస్ mv1. ఇక్కడ డైరెక్ట్ గా చేంజ్ ఇన్ మొమెంటం 10 అని ఇచ్చేసాడు కాబట్టి f ఇంటూ 2/100 వేసుకుందాం. అంటే 2 సెకండ్స్ అంటే 2/100 ఈజ్ ఈక్వల్స్ టు 10 kgs. f ఈజ్ ఈక్వల్స్ టు 1000/2. ఎంత 1000/2 అంటే 500 న్యూటన్స్ అనమాట. అంటే మనము ఇంకా సింపుల్ గా ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ యూనిట్ ఉంది. ఇక్కడ బై సెకండ్ ఉంది. న్యూటన్ కి యూనిట్ ఏంది? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రావాలంటే 10/0.02 చేసినా మనకి 500 న్యూటన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. A car running at a speed of 72 km per hour takes 4 seconds to stop after applying brakes. ఒక కారు 72 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్తూ ఉంది. సడన్ గా బ్రేక్ వేశారనమాట. బ్రేక్ వేస్తే 4 సెకండ్స్ పట్టింది అది ఆగడానికి. ద మాస్ ఆఫ్ ద కార్ ఈస్ 1000 kgs. కార్ బరువు అప్రాక్సిమేట్లీ 110 ఉంది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద బ్రేక్? అంటే ఒక కారు ఆ బ్రేక్ ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఒక కారు 72 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్లే కారు 4 సెకండ్స్ పడితే ఆగడానికి ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఇక్కడ ఫోర్స్ ఉంది, టైం ఉంది. ఫోర్స్ టైం ఉంటే ఆ కాన్సెప్ట్ ఏంది? ఇంపల్స్ అనమాట. ఫోర్స్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు ఇంపల్స్ కాబట్టి చేంజింగ్ మొమెంటం. ఇక్కడ కార్ యొక్క స్పీడ్ అనేది చేంజింగ్ మొమెంటం mv2 మైనస్ mv1 కి వచ్చింది. ఫోర్స్ ఎంత కనుక్కోవాలి. టైం ఎంత? 4 సెకండ్స్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. మాస్ ఎంత? 1000. రెండిట్లో 1000 కాబట్టి 1000 మనం బయటకు తీసుకుంటే ఫైనల్ వెలాసిటీ కార్ ఆగింది కాబట్టి 0 మైనస్ 72. ఇక్కడ 72 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఎప్పుడైనా సరే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 5/18 చేయాలి. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇది ఏ సిచ్యువేషన్ లో అయినా సేమ్. ఎప్పుడైనా మనకి స్పీడ్ ప్రాబ్లమ్స్ లో కిలోమీటర్ పర్ అవర్ ఇస్తారు కాబట్టి ఇంటూ 5/18 అనే విషయం మనకి ఆల్రెడీ తెలిసి మనం గుర్తుంచుకోవాలి. 18 1 జర్ 18 4 జర్ 4 5 జర్ 20 లేదా 4 ని ఇట్లానే ఉంచేస్తే 1000 ఇంటూ 4 ఇంటూ 5 నెగిటివ్ సైన్ ఉంటే 4 4 క్యాన్సిల్. ఇప్పుడు ఎఫ్ ఎంత వచ్చింది? 5000 న్యూటన్స్. అంటే ఇక్కడ ఫోర్స్ నెగిటివ్ వాల్యూ వచ్చింది. మేబీ ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో దాని మోషన్ ఆపడానికి జరిగింది కాబట్టి మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఆన్సర్ అయితే ఆప్షన్ డి. వాట్ విల్ బి ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m/1000 అండ్ హూస్ వెలాసిటీ ఈస్ 1000 v? అంటే ఓ వస్తువు ఇనిషియల్ గా లేదా నార్మల్ గా మొమెంటం ఫార్ములా ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు mv అనమాట. అంటే m మాస్ ఉండి ఈ వెలాసిటీ ఉంటే దాని మొమెంటం వాల్యూ ఎంత? mv. ఓకేనా? ఒకవేళ ఇంకొక వస్తువు ఆల్రెడీ ఇప్పుడున్న వస్తువు కంటే 1000 రెట్లు తక్కువ బరువు ఉంది. ఎంత? 1000 రెట్లు తక్కువ. ఇంకా అది ఎంత స్పీడ్ తో కదులుతుంది? 1000 రెట్లు ఎక్కువ స్పీడ్ తో కదులుతుంది. అంటే బరువేమో 1000 రెట్లు తగ్గిపోయింది, స్పీడ్ ఏమో 1000 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు మొమెంటం ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా ఫార్ములా ఇది న్యూ మాస్ క్యాపిటల్ M అనుకుంటే, న్యూ వెలాసిటీ క్యాపిటల్ V అనుకుంటే మొమెంటం ఫార్ములా mv. m/1000 ఇంటూ 1000 v. 1000 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది? స్మాల్ m v. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అంటే బరువు
ఎన్ని రెట్లయితే తగ్గి వెలాసిటీ అన్ని రెట్లే పెరిగితే మొమెంటము ఎంవి అని మనం డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఇప్పుడు m/3 ఉండి 3v ఉంటే ఎంవి, m/4 ఉండి 4v ఉంటే ఎంవి. ఇట్లా డైరెక్ట్‌గా మనము ఆన్సర్ పెట్టేయొచ్చు. ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఒత్తిడి యొక్క ప్రభావం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. వెయిట్, వాల్యూమ్, మాస్, ఏరియా. స్ట్రెస్‌కి డెఫినిషన్ ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. అంటే స్ట్రెస్ అనేది ఒక ఫోర్స్ అనేది సెర్టైన్ ఏరియా మీద అప్లై అయితే ఎంత ఏరియా మీద ఆ ఫోర్స్ అప్లై అవుతుంది అని చెప్పేదే స్ట్రెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఎక్కువ ఉంటే ఒక ఫోర్స్ అప్లై అయితే దాని స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అదే అదే చిన్న ఏరియా మీద అదే ఫోర్స్ అప్లై అయితే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక పోలార్ బీర్ అనేది ఒక ఐస్ షీట్ మీద నడవాలి. దానికి తెలిసిన విషయం ఏంటంటే అది నడుచుకుంటూ పోయింది అంటే దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఐస్ షీట్ మీద పడే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఐస్ షీట్ లోపలికి అంటే నీళ్ళ లోపలికి అది పడిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండడానికి ఈ పోలార్ బీర్ ఏం చేస్తుందంటే దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్‌ని పెంచుకుంది. అంటే దాని మీద ఇట్లాగా పడుకొని పాకుతూ వెళ్తుందన్నమాట. అలాగా పడుకొని పాకుతూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఆ! ఐస్ షీట్ మీద పడే స్ట్రెస్ అనేది తగ్గిపోయిందనమాట. స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల అది సేఫ్‌గా అవతల పక్కకి రీచ్ అవుతుంది. అంటే స్ట్రెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎంత ఏరియా మీద ఫోర్స్ అప్లై అవుతుంది అనే దాని మీద స్ట్రెస్ డిపెండ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. మనకొక డౌట్ రావచ్చు. వెయిట్ అండ్ మాస్ కూడా స్ట్రెస్ అనేది డిపెండ్ అవుతుంది గదా! ఈ పోలార్ బేర్ వెయిట్ ఎక్కువుంటే అది కింద పడిపోతుంది గదా! జనరల్‌గా వెయిట్, మాస్ ఎక్కువుంటే స్ట్రెస్ ఎక్కువుంటుంది. కానీ ఇక్కడ వెయిట్ మాస్ అనేది కాన్స్టెంట్ అన్నమాట. మనము మన వెయిట్ ఎక్కువున్నా సరే, మన ఏరియాని మనం సర్ఫేస్ ఏరియాని పెంచుకోగలిగితే ఎఫెక్ట్ అయ్యే స్ట్రెస్‌ని మనం తగ్గించగలుగుతాము. కానీ మనం వెయిట్ అండ్ మాస్‌ని ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసుకోలేము. ఓన్లీ మనం దేన్ని చేంజ్ చేసుకోగలుగుతాము? ఏరియాని మాత్రమే మనం చేంజ్ చేసుకోగలుగుతాం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ అనేది అప్లై అయ్యే ఫోర్స్ మీద, ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ అండ్ మాస్ కాకుండా వేరే ఫోర్స్ అనుకోండి. మనం చేంజ్ చేయగలిగిన ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయగలిగిన ఫోర్స్ అయితే ఇప్పుడు మనం ఫోర్స్ ఆప్షన్‌లో ఉంటే ఫోర్స్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఫోర్స్ లేదు. వెయిట్ అండ్ మాస్ అనేది ఫిక్స్డ్ వాల్యూస్ కాబట్టి అవి మనం తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఐదర్ ఫోర్స్ ఆర్ ఏరియా తీసుకోవాలి. ఆప్షన్స్‌లో ఏరియా ఉంది కాబట్టి మనం ఏరియా తీసుకుంటాం. Body AB have masses 2 and 3 kg are moving towards each other at a velocity of 4 and 2 meter per second. At the time of collision, the elastic impact is అంటే 2 వస్తువులు 2 and 3 కేజీ బరువున్న వస్తువులు ఒక డైరెక్షన్‌లో అంటే ఎదురెదురుగా వస్తా ఉన్నాయి. వాటికి సర్టెన్ వెలాసిటీ ఉన్నాయి. ఆ 2 గుద్దుకున్నాయన్నమాట. ఇక్కడ ఏమన్నాడు ఎలాస్టిక్ ఇంపాక్ట్ అన్నాడు. ఎలాస్టిక్ ఇంపాక్ట్ అంటే 2 రకాల కొలిషన్స్ ఉంటాయి. ఎలాస్టిక్ కొలిషన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఎలాస్టిక్ కొలిషన్‌లో ఏమవుతుందంటే ఒక 2 వస్తువులు ఇట్లా వచ్చినప్పుడు గుద్దుకున్నప్పుడు అవి వెనక్కెళ్ళడం గాని లేదా వాటి డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడం గాని జరుగుతుంది. 2 కలిసి వెనక్కెళ్ళొచ్చు. రెండిటి వెలాసిటీస్ వేరు వేరు ఉండి 2 ఒకే డైరెక్షన్‌లో అయినా మూవ్ అవ్వచ్చు. 2 వేరు వేరు డైరెక్షన్‌లో అయినా మూవ్ అవ్వచ్చు. అంటే ఎలా పడితే అలా మూవ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇనెలాస్టిక్ కొలిషన్‌లో జనరల్‌గా 2 వస్తువులు గుద్దుకున్నప్పుడు అవి కలిసి మూవ్ అవుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలాస్టిక్ కొలిషన్‌లో 2 వస్తువులు గుద్దుకున్నప్పుడు మొమెంటమ్ అనేది కన్జర్వ్ అవుతుంది. అండ్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ కన్జర్వ్ అవ్వడం అంటే ఏంటి అంటే ఎనర్జీ లాస్ అనేది ఉండదు. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్‌లో ఎటువంటి ఎనర్జీ లాస్ అనేది ఉండదు. అదే ఇనెలాస్టిక్ కొలిషన్‌లో ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే మనము ఒక పింగ్ పాంగ్ బాల్ లేదా ఒక క్యారమ్ బోర్డ్ తీసుకుందాం అనుకోండి. క్యారమ్ బోర్డ్‌లో మనము కాయిన్స్‌ని స్ట్రైక్ చేసినప్పుడు, క్యారమ్స్ స్ట్రైక్ చేసినప్పుడు అవి ఎలా పడితే అలా పోతా ఉంటాయన్నమాట. ఇది ఎలాస్టిక్ కొలిషన్‌కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నాట్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిషన్. జనరల్‌గా ఎలాస్టిక్ కొలిషన్‌కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మెయిన్‌గా ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ ఉండదు. అదే ఒక కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి. లారీ వచ్చి కార్‌ని గుద్దేసింది. కార్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది వర్క్‌గా కన్వర్ట్ అయ్యి కార్‌ని డ్యామేజ్ చేసిందన్నమాట. ఇక్కడ ఎనర్జీ లాస్ అనేది జరిగింది. అంటే ఇనెలాస్టిక్ కొలిషన్‌లో ఎనర్జీ లాస్ జరుగుతుంది. కానీ ఎలాస్టిక్ కొలిషన్‌లో ఎనర్జీ లాస్ అనేది జరగదు. కానీ రెండిట్లో మొమెంటమ్ అనేది ఫైనల్ మొమెంటమ్ అనేది సేమ్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకి వేరు వేరు క్వెషన్స్‌లో యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. మనల్ని అడిగిందేంటంటే ఈ 2 గుద్దుకున్న తర్వాత ఈ ఏ అండ్ బి అనేవి గుద్దుకున్న తర్వాత 2 కలిసి రైట్‌కెళ్తాయా? 2 కలిసి లెఫ్ట్‌కెళ్తాయా? లేదా 2 అపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తాయా? లేదా పర్పెండిక్యులర్‌గా ఎళ్తాయా? అని అన్నాడు. మనము ఇది యూ1 ఇది యూ2 ఓకేనా? ఇది ప్లస్, ఇది మైనస్ అంటే రైట్ ప్లస్, లెఫ్ట్ మైనస్ అనే కన్వెన్షన్ తీసుకుందాం. మనము ఇప్పుడు ఫైనల్ వెలాసిటీస్ అనేవి ఖచ్చితంగా ఫార్ములాస్ ద్వారానే కనుక్కోవాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. V1 ఎంత? ఇక్కడ ఆప్షన్ ఫార్ములాస్ కింద నోట్ చేశాను. V1 ఈజ్ ఈక్వల్స్ టు M1 మైనస్ M2 ఇంటూ U1 ప్లస్ 2 M2 U2 బై M1 ప్లస్ M2. V2 ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 ఇంటూ U2 ప్లస్ 2 M1 U1 బై M1 ప్లస్ M2. V1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా నుంచి M1 మైనస్ M2 అంటే మైనస్ 1 అంటే 2 మైనస్ 3 అంటే మైనస్ 1. U1 ఎంత? U1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 2 M2 ఎంత? 3 U2 ఎంత? ఇక్కడ లెఫ్ట్ డైరెక్షన్‌లో ఎళ్తుంది కాబట్టి 2 కాబట్టి -2 తీసుకుంటాం. బై M1 ప్లస్ M2 5. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ వాల్యూ అనేది 2 మైనస్‌లే కాబట్టి నెగెటివ్ వాల్యూ వస్తుంది. మనకి డైరెక్షన్స్ ఒకటే కావాలి కాబట్టి మనం ఫస్ట్ సైన్స్ చూసుకుందాం. V2 ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 1 కేజీ ఇంటూ U2 ఎంత? -2 ప్లస్ 2 M1 ఎంత? మాస్ 2 కేజీ
u1 ఎంత 4/5 ఇక్కడ ప్లస్ సైన్ వస్తుందని మనకు అర్థమవుతుంది. అంటే ఇనిషియల్గా u1 పాజిటివ్ ఉంది, ఫైనల్గా v1 ఏమైంది నెగిటివ్ అయింది, అంటే ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకుంది v1. ఓకేనా, ఇది మైనస్ అయింది. u2 అలానే ఇనిషియల్గా మైనస్ ఉంది, ఫైనల్గా ప్లస్ అయింది v2, ఇది కూడా డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. అంటే ఇనిషియల్గా రెండు వచ్చి కొలైడ్ అయ్యాయి, ఫైనల్గా రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యాయి. ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డబుల్డ్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్. అసలు ఇది స్పీడ్ మీదే డిపెండ్ అవ్వదు. యాక్సలరేషన్ ఈజ్ డబుల్డ్, మొమెంటమ్ ఈజ్ డబుల్డ్, కినెటిక్ ఎనర్జీ ఈజ్ డబుల్డ్. యాక్సలరేషన్ కూడా డబల్ అవ్వదు. మొమెంటమ్ ఫార్ములా ఏంటి? ఎంవి. ఇక్కడ వి ఉంది కాబట్టి ఎం ఇది డబల్ అయిందంటే 2mv అవుతుంది, కాబట్టి మొమెంటమ్ అనేది డబల్ అవుతుంది. కినెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది? 4 టైమ్స్ అయిపోతుంది. అంటే ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట, డబుల్ కాదు 4 టైమ్స్ పెరుగుతుంది, అంటే స్క్వేర్ టైమ్స్ పెరుగుతుంది, కాబట్టి ఇది కూడా కదా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి మొమెంటమ్. మనకు ఒక డౌట్ రావచ్చు, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం కదా, వి డబల్ అయితే యాక్సలరేషన్ కూడా డబుల్ అవుతుంది కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాక్సలరేషన్ ఈజ్ వెలాసిటీ పర్ టైం అనమాట. అంటే యాక్సలరేషన్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ వెలాసిటీ, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైం. వెలాసిటీ మీద మాత్రమే కాదు, టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలాసిటీ డబల్ అయింది అనుకుందాం, టైమ్ కూడా డబల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్సలరేషన్ సేమ్ ఉంటుంది. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యాక్సలరేషన్ ఖచ్చితంగా డబల్ అవుతుంది అనేది లేదు, ఎందుకంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైం. కాబట్టి వెలాసిటీ అనేది ఎంత రేట్ తో చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. నాట్ జస్ట్ ఇట్ డైరెక్ట్లీ యాక్సలరేషన్ అనేది వెలాసిటీ మీద డైరెక్ట్ గా డిపెండ్ అవ్వదు, వెలాసిటీ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్ లో యాక్సలరేషన్ అనేది డబల్ అవ్వదు. ఓన్లీ మొమెంటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ చేంజ్ అయిన, వెలాసిటీ చేంజ్ అయిన, మొమెంటం ఖచ్చితంగా డబల్ అవుతుంది. కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టాలి? ఆప్షన్ సి. A 40-gram bullet is fired from a gun of mass 3 kg has velocity 180 meter per second. అంటే ఒక బుల్లెట్ అనేది ఒక గన్ లోపల నుంచి ఫైర్ అయింది, దానికి సెట్ అయిన వెలాసిటీ ఉంది. ఫైండ్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. దీన్ని మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం సాల్వ్ చేయాలన్నమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం ఇనిషియల్ మొమెంటం ఎంత? ఇనిషియల్ గా రెండు రెస్ట్ లో ఉన్నాయి కాబట్టి 0. ఫైనల్ మొమెంటం ఎంత? మాస్ మొమెంటం ఫార్ములా ఏంటి? m1v1. మాస్ ఆఫ్ బుల్లెట్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ప్లస్ మాస్ ఆఫ్ గన్ వెలాసిటీ ఆఫ్ గన్. దీని నుంచి మాస్ ఆఫ్ గన్ వెలాసిటీ ఆఫ్ గన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీవీబీ. ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు వచ్చింది అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. గన్ అనేది వెనక్కి రీకాయిల్ అవుతుంది, బుల్లెట్ అనేది ముందుకి వెళ్తుంది అనమాట. ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనము కనుక్కోవాల్సింది రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ అంటే వీజీ కనుక్కోవాలి. దీని నుంచి వీజీ ఎంత? మాస్ ఆఫ్ బుల్లెట్. మాస్ ఆఫ్ బుల్లెట్ ఎంత? 40 grams by 1000. కిలోస్ లో వేసుకుంటే by 1000 వేస్తాం. వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ 180 by మాస్ ఆఫ్ గన్ 3 kgs. 0 0 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 3 1s 3 6 6 4 24/10 ఎంత అవుతుంది? 2.4 మీటర్ పర్ సెకండ్. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ 2.4 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి. A cube of mass 0.5 kg is moving at a speed of 2 meter per second on a smooth surface. ఒక క్యూబ్ అనేది స్మూత్ సర్ఫేస్ మీద మూవ్ అవుతా ఉంది. దీని వెయిట్ 0.5, స్పీడ్ ఎంత? 2. ఇదేమైంది? ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దాన్ని కొలైడ్ అయింది. దీని వెయిట్ ఎంత? 1. దీని వెలాసిటీ, ఈ ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నట్లే ఇక్కడ ఇచ్చాడు అనమాట, అంటే ఏమీ లేదు కాబట్టి రెస్ట్ లో ఉంది అనుకుంది. దీని వెలాసిటీ ఎంత? 0. ఇవి రెండు గుద్దుకున్న తర్వాత బోత్ మూవ్ టుగెదర్. ఇది రెండు ఇట్లాగా గుద్దుకున్న తర్వాత రెండు కలిసి వెళ్తాయి అనమాట. ఓకేనా, రెండు కలిసి వెళ్తాయి. వాట్ విల్ బి ద ఎనర్జీ లాస్ డ్యూరింగ్ ద కొలిషన్? ఇక్కడ ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఇదేంటి? ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఏంటి? ఇది ఇన్ఎలాస్టిక్ కొలిషన్. రెండు కలిసి వెళ్తాయి. మనకి తెలిసిన విషయం ఏంటి? అకార్డింగ్ టు ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఏమవుతుంది? మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది. అంటే ఇనిషియల్ మొమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం. దాని ప్రకారం ఇనిషియల్ మొమెంటం అంటే m1v1 ప్లస్ m2v2 ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం. అంటే ఏమవుతుందంటే ఇనిషియల్ గా దీని మొమెంటం m1v1, దీని మొమెంటం m2v2. ఫైనల్ గా ఈ రెండు కలిసి వెళ్తున్నాయి కాబట్టి వీటి రెండింటికి టోటల్ వెయిట్ మనం తీసుకుంటాం. అవును కదా, రెండు ఇనిషియల్ గా ఇది m1 ఇది m2 కలిసి వెళ్తే రెండు m1 ప్లస్ m2 రెండు కలిసి కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి. ఆ వెలాసిటీ ఎంతో మనకి తెలియదు. m1v1 ఎంత? మాస్ 0.5 ఇంటూ v1 2 ప్లస్ m2v2 v2 0 కాబట్టి 0 అయిపోతుంది. m1 ప్లస్ m2 అంటే 0.5 ప్లస్ 1 1.5 ఇంటూ v. దీని నుంచి v ఎంత వస్తుంది అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1/1.5 అంటే 1/3/2 ఈక్వల్ టు 2/3 వస్తుంది అనమాట. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఈ సిస్టమ్ కి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ke1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m1 v1 స్క్వేర్. మాస్ ఎంత? 0.5, v1 స్క్వేర్ అంటే 4 ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ అంటే న్యాచురల్ గా 0 అయిపోతుంది. ఇది 1/2 అయితే 1/4 ఇంటూ 4 ఎంత అవుతుంది? 1. ke2 ఎంత? హాఫ్. ఇక్కడ ఫైనల్ మాస్ ఎంత? అదే వేసుకోవాలి. 1 ప్లస్ 0.5 1.5 ఇంటూ వెలాసిటీ ఎంత వచ్చింది? 4/9 అంటే వెలాసిటీని డైరెక్ట్ గా స్క్వేర్ చేసేస్తాం. హాఫ్ ఇంటూ 3/2 ఇంటూ
4/9. 4 క్యాన్సిల్, 3 1s are 3 3s. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 1/3 వచ్చింది. ఎనర్జీ లాస్ అంటే మనం ఏం చేయాలి? ఇనిషియల్ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ చేస్తే 2/3 వస్తుంది. 2/3 అంటే 0.67. 1000 kg truck traveling at 10 meter per second collides with a car parked at a traffic light. After the collision, both move together at a speed of 8 meter per second. ఇక్కడ ఏమైందంటే దీన్ని ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అంటారు. అంటే రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయిన తర్వాత అవి కలిసి వెళ్ళాయి అంటే అది ఖచ్చితంగా ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయి ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఎప్పుడైనా సరే కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, టోటల్ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. అంటే టోటల్ మొమెంటం అంటే ఇనిషియల్ మొమెంటం m1v1 ప్లస్ m2v2 అంటే ట్రక్ యొక్క మొమెంటం ప్లస్ కార్ యొక్క మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు అది కొలిషన్ తర్వాత రెండు కలిసి వెళ్ళాయి కాబట్టి రెండింటి మాసెస్ మనం కంబైన్డ్ గా తీసుకోవాలి. m1 ప్లస్ m2 అంటే రెండింటి మాసెస్ ట్రక్ మాస్ ప్లస్ కార్ మాస్ కంబైన్డ్ గా తీసుకొని ఫైనల్ వెలాసిటీ రెండు కలిసి వెళ్తాయి కాబట్టి రెండింటికి సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఈ ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ కనుక్కుంటాం. m1 2000 v1 10 ప్లస్ కార్ ఇనిషియల్ వెలాసిటీ, కార్ పార్క్ అయి ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి m2 v2 0 అయిపోద్ది. m1 ప్లస్ m2 2000 ప్లస్ x అనుకుంటే ఇది v అంతా రెండు కలిసి 8 స్పీడ్ తో వెళ్ళాయి. ఇక్కడ 2000 ఇంటూ 10 ఉంది, ఇక్కడ 2000 ఇంటూ 8 ఉంది. దీని నుంచి 8x ఇజ్ ఈక్వల్స్ టు 2000 ఇంటూ 10 మైనస్ 8 అంటే 2 అనమాట. అంటే ఇది 4000 అయింది, ఇది 8 అయింది కాబట్టి x ఇజ్ ఈక్వల్స్ టు 500 kgs. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. A bullet of mass 12 gram is fired from a rifle. The bullet takes 0.006 seconds to move through its barrel and leaves it with a velocity 300 meter per second. అంటే ఒక బుల్లెట్ అనేది, ఒక గన్ ఫైర్ చేయగానే ఒక బుల్లెట్ అనేది 0.06 సెకండ్స్ లో బయటకు వచ్చింది. బయటకు వచ్చే టైంకి దాని వెలాసిటీ 300 మీటర్ పర్ సెకండ్ అయింది. అంటే ఇక్కడ ఈ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద బుల్లెట్ బై ద రైఫిల్, మనము రైఫిల్ ని కాల్చగానే రైఫిల్ అనేది బుల్లెట్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ అనేది జస్ట్ ఇన్స్టెంట్ లో కాదు, సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అప్లై చేసింది. ఎంత? 0.006 సెకండ్స్. అంటే ఎప్పుడైనా సరే ఫోర్స్ అనేది సమ్ టైం, అంటే ఒక బాడీని మనం ఇట్లా పుష్ చేసామనుకోండి, కొంచెం సేపు దాకా పుష్ చేసి వదిలేసాం అనుకోండి, బాడీ యొక్క మొమెంటం చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం. ఈ ఫార్ములా నుంచి మనం ఫోర్స్ కనుక్కుందాం. ఫోర్స్ ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 0.006 అంటే 6/1000 ఈక్వల్ టు డెల్టా పి అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఇనిషియల్ గా అక్కడ బుల్లెట్ అనేది రెస్ట్ లో ఉంది, తర్వాత దానికి సమ్ వెలాసిటీ వచ్చింది కాబట్టి చేంజ్ ఇన్ మొమెంటం అంటే మనము ఓన్లీ మొమెంటం తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రెస్ట్ లో ఉన్నప్పుడు దాని వెలాసిటీ 0 కాబట్టి. దాని యొక్క మాస్ 12/1000 ఇంటూ వెలాసిటీ 300 మీటర్ పర్ సెకండ్. 1000 క్యాన్సిల్ అయిపోద్ది, 6 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఫోర్స్ ఎంత వస్తుంది? 600 న్యూటన్స్. అంటే ఆ బుల్లెట్ మీద 600 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అయితే అది రెస్ట్ నుంచి 300 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అందుకుంటుంది. ఇలాగా 300 మీటర్ పర్ సెకండ్ అంటే ఫోర్స్ అనేది చాలా తక్కువ టైంలో అప్లై అయింది అనమాట, 0.06 సెకండ్స్. అలా కాకుండా అదే 300 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది దానికి ఇంకా ఎక్కువ టైంలో రావాలంటే మనము తక్కువ ఫోర్స్ అప్లై చేసినా సరిపోతుంది. ఇదే ఇంపల్స్ కాన్సెప్ట్ అనమాట. ఆప్షన్ డి. If the distance traveled by an object is 0, what will be the displacement of the object? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, రెండు పాయింట్స్ తీసుకుంటే ఎంత దూరం పోయింది అని చెప్పేది డిస్టెన్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ అనేది 0 ఇచ్చాడు, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అలానే ఉంది. ఎప్పుడైనా డిస్టెన్స్ 0 అయిందంటే ఆటోమేటిక్ గా డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుంది. డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ ఒక సెటన్ డిస్టెన్స్ x డిస్టెన్స్ కి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకుందాం, దాని డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ 2x అవుతుంది. మళ్ళీ అదే పొజిషన్ కి వచ్చింది కాబట్టి, అంటే దాని పొజిషన్ ఏం చేంజ్ అవ్వలేదు విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పొజిషన్, దాని ఫైనల్ పొజిషన్ కూడా సేమ్ కాబట్టి ఏం చేంజ్ కాలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ మాత్రం 0 అయిపోతుంది. డిస్టెన్స్ అనేది స్కేలార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. సేమ్ స్పీడ్ పరంగా మనం చూసుకుంటే స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది వెక్టార్. అంటే స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇలానే యాక్సలరేషన్ లో వేరే టర్మ్ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది. ఇది స్కేలార్, ఇది వెక్టార్. ప్రెసెంట్ ఆన్సర్ ఆప్షన్ బి. When the car turns on a curved road, the passengers sitting in it feel a force on themselves in the opposite direction of the center. This force is due to, ఒక కార్ అనేది ఇట్లాగా కర్వ్డ్ రోడ్ లో టర్న్ అయింది అనుకుందాం, దీన్ని డ్రిఫ్టింగ్ అంటారు. అంటే స్పీడ్ గా వెళ్తూ సడన్ గా కార్ కర్వ్డ్ రోడ్ లో మనము తిప్పామంటే ఏమవుతుందంటే ఆ కార్ లో ఉన్న ప్యాసింజర్స్ ఏ డైరెక్షన్ లో అయితే తిప్పారో అటు పక్క బయటికి పడిపోయే విధంగా జరుగుతారనమాట. దిస్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు, ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఈ ఫోర్స్ కి గల కారణం ఏంటి అన్నారు. జనరల్ గా కార్ ఇట్లాగా డ్రిఫ్ట్ అవుతా ఉంది. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇదే క్వశ్చన్ లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే కార్ డ్రిఫ్ట్ అయినప్పుడు ఈ కారు నుంచి సెంటర్ కి అప్లై అయ్యే ఫోర్స్ ని మనం ఏమంటామంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అంటే ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది కారు యొక్క బ్రేకింగ్ సిస్టమ్ వల్ల, ఆ బ్రేక్స్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల అప్లై అవుతుంది అనమాట. అంటే కార్ అనేది సెంటర్ కి టువర్డ్స్ గా లాగుతుంది.
ఇదే టైంలో ఇంకొక ఫోర్స్ అనేది, ఒక ఇమాజినరీ ఫోర్స్, ఒక సూడో ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై అయినట్టు అనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి మనకి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇనర్షియా. అంటే ఒక రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి మూవ్మెంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ మూవ్మెంట్ లో ఉందామని ట్రై చేస్తుంది. కాబట్టి కార్ లో ఉన్న ప్యాసింజర్స్ ఇనిషియల్ గా కార్ లో మూవ్ అవుతూ ఉంటారు. కార్ సడన్ గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది, కానీ ప్యాసింజర్స్ మాత్రము అదే డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఇనర్షియా. అంటే ఏ డైరెక్షన్ లో అయితే వాళ్ళు పోతున్నారో వాళ్ళు మూవ్మెంట్ అవుతా ఉన్నారు కాబట్టి మళ్ళీ అలా మూవ్ అవడానికే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఈ ఇనర్షియా అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి కారణం అనమాట. ఇక్కడ క్వశ్చన్ లో వాడు అడిగింది ఏంటంటే దిస్ ఫోర్స్ ఈస్ డ్యూ టు వాట్ ఈస్ దిస్ ఫోర్స్ అంటే మనం ఏం పెట్టాలంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పెట్టాలి. ఇక్కడ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి కారణం అడుగుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మనం ఏం పెట్టాలంటే ఇనర్షియా అనే ఆప్షన్ మనము చూస్ చేసుకోవాలి. When a constant force acts on an object with a mass of 8 kg for a period of 3 seconds, it increases the velocity from 4 to 6. అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనము ఈ జిఫ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక కార్ ఒక పర్సన్ తోసుకుంటూ పోయాడు. సెర్టెన్ డిస్టెన్స్ తోసి కొంచెం సేపు అట్లా తోసి వదిలేశాడు అనమాట. అంటే ఇనిషియల్ గా ఆ కార్ స్పీడ్ ఒకటి ఉంటుంది, అతను తోసి వదిలేసినప్పుడు కొంచెం దూరం అట్లా తోసాడు కాబట్టి అతను అప్లై చేసిన ఫోర్స్ వల్ల దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఈ కాన్సెప్ట్ ని ఇంపల్స్ అంటాం. ఎఫ్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం. ఓకేనా, చేంజ్ ఇన్ మొమెంటం. ఇలా కాకుండా డైరెక్ట్ గా మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా అప్లై చేసిన ఈ ఆన్సర్ కనుక్కోవచ్చు. మనం ఫోర్స్ కనుక్కోవాలి, ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత 8, ఇక్కడ యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ తీసుకుంటే 6 - 4 అంటే 2/3, 8 into 2/3 అంటే 16/3, 15/3 plus 1/3. కాబట్టి ఆన్సర్ ఎంత 5.33 న్యూటన్స్. An object with a mass of 1 kg is moving towards east with the uniform velocity of 2 meter per second. 1 కిలో ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు 2 మీటర్లు పర్ సెకండ్ వేగంతో తూర్పు వైపు కదులుతుంది. ఇప్పుడు దీని మీద ఒక ఫోర్స్ అప్లై అయింది 1.5 న్యూటన్స్. అంటే తూర్పు డైరెక్షన్ లో ఒక వస్తువు మూవ్ అవుతా ఉంటే దాని మీద నార్త్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అప్లై అయింది. ఈస్ట్ డైరెక్షన్ ఆర్ తూర్పు డైరెక్షన్ లో ఆ వస్తువు యొక్క వెలాసిటీ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్. నార్త్ డైరెక్షన్ లో దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అంటే 1.5 న్యూటన్. వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్, ఫోర్స్ 1.5 న్యూటన్స్. అంటే ఆల్రెడీ వస్తువు ఒక డైరెక్షన్ లో ఈస్ట్ తూర్పు డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు ఆ వస్తువు మీద నార్త్ డైరెక్షన్ లో మనకి ఫోర్స్ అనేది అప్లై అయింది. ఇప్పుడు వీటి వల్ల ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 2 seconds. జనరల్ గా ఒక వస్తువు అనేది ఇట్లాగా స్ట్రైట్ గా మూవ్ అవుతూ పోతా ఉంది అనుకుందాం. 2 seconds తర్వాత దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే నార్మల్ గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత ఇచ్చాడు 2 into 2 ఈక్వల్ టు 4 meters. ఓకేనా, నార్మల్ గా అయితే వస్తువు ఇట్లా మూవ్ అవుతా పోతా ఉంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది 4 meters అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అలా మూవ్ అవుతూ పోతా ఉంటే ఒక ఆబ్జెక్ట్ దాని మీద ఇట్లా నార్త్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. అంటే ఇట్లా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అది ఇట్లాగా పైకి మూవ్ చేసింది. చూద్దాం డయాగ్రామ్ లో. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇట్లాగా మూవ్ అవుతా పోతా ఉంది హారిజాంటల్ డైరెక్షన్ లో. దీని మీద వర్టికల్ గా ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. అదేమవుతుంది పైకి కొంచెం డిస్ప్లేస్ అవుతుంది, సైడ్ కి కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. ఇట్లాగా పైకి కొంచెం సైడ్ కి కొంచెం, పైకి కొంచెం సైడ్ కి కొంచెం, ఇట్లాగా ఆబ్జెక్ట్ అనేది ఇట్లా క్రాస్ గా మూవ్ అవుతుంది. యాక్చువల్గా అది పోవాల్సింది ఈ డైరెక్షన్ లో పక్కకి. దాని మీద ఫోర్స్ అప్లై అయింది పైకి. దీనివల్ల పక్కకి కొంచెం దూరం పోతుంది, పైకి కొంచెం దూరం పోతుంది. మనము ఆల్రెడీ ఇక్కడ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం కనుక్కున్నాం. అంటే 2 seconds లో 2 మీటర్ పర్ సెకండ్ వెళ్ళే వస్తువుకి హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ 4, ఎందుకంటే 2 into 2 is equals to 4. ఇప్పుడు మనము వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కుంటే ఈ రెండింటికి మనము రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్స్ వెక్టార్సే కాబట్టి మనం ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ కనుక్కుంటే ఈ రెండు వాల్యూస్ నుంచి మనము హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు అనమాట. ఇది మనకి 4 వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం. మనకి ఏంటంటే వర్టికల్ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది అప్లై అయింది. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై అయితే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది విత్ సమ్ యాక్సలరేషన్. ఈ ఆబ్జెక్ట్ కి ఎంత యాక్సలరేషన్ వచ్చింది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే విషయం మనకి తెలుసు. కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ మాస్. ఫోర్స్ ఎంత 1.5, మాస్ ఎంత 1 kg. కాబట్టి యాక్సలరేషన్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. యాక్సలరేషన్ వచ్చేసింది. వర్టికల్ డైరెక్షన్ లో సర్టెన్ యాక్సలరేషన్ వచ్చింది. ఇక్కడ ఈ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అంటే నథింగ్ బట్ ఇది యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ కి మనము యాక్సలరేషన్ ఉంటే డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటాం, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఆబ్జెక్ట్ కి హారిజంటల్ డైరెక్షన్ లో సర్టెన్ వెలాసిటీ ఉంది, కానీ వర్టికల్ డైరెక్షన్ లో దానికి ఇనిషియల్ గా ఎలాంటి వెలాసిటీ లేదు. కాబట్టి u 0 కాబట్టి ut 0 అయిపోతుంది. మనకి ఏ వాల్యూ తెలుసు 1.5.
కాబట్టి హాఫ్ ఇంటూ 1.5ని 3/2గా రాసుకుంటే టైం 2 సెకండ్స్ పాటు ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి 2 ఇంటూ 2 2 ఇంటూ 2 2 ఇంటూ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎస్ ఎంత వస్తుంది 3 వచ్చింది. ఇది 4 ఇది 3 అయితే హైపోటెన్యూస్ ఇది అయితే పైథాగరస్ థియరం ప్రకారం ఇదేమవుతుంది 4² ప్లస్ 3² ఈక్వల్ టు √25 ఈక్వల్ టు ఎంత అవుద్ది √25 అంటే 5. ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి. ఏ చైల్డ్ హ్యాస్ 1/4 kg ఆఫ్ ఎ బాల్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ హీ థ్రోస్ ఇట్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఒక పిల్లవాడు ఏం చేశాడు ఒక 1/4 kg అంటే 0.25 kg ఉన్న బాల్ తీసుకొని ఇట్లాగా వర్టికల్ గా పైకి వేసాడు అనమాట. ఇక్కడ డయాగ్రామ్ లో మనం చూడొచ్చు ఒక చేత్తో ఒక బాల్ ఇట్లాగా పైకి వేశాడు. హిస్ హ్యాండ్ రైజెస్ 10 సెంటీమీటర్ అప్వర్డ్స్ విత్ హిస్ హ్యాండ్ ద బాల్ ఎగ్జిట్స్ ఎట్ అన్ అప్వర్డ్ వెలాసిటీ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ తను ఒక బంతిని ఇట్లా తీసుకొని ఇట్లాగా పైకి వేశాడు. అంటే బాల్ని ఇలా పట్టుకున్నాడు అనుకుందాం. బాల్ని పట్టుకొని పైకి వేసేటప్పుడు ఖచ్చితంగా మన చెయ్యి అనేది కొంచెం మూవ్ అవ్వాలి. అంటే ఈ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ రీచ్ అయ్యేసరికి డిస్టెన్స్ ఎంత అంటే ఈ చెయ్యి ఇట్లా మూవ్ అయింది అనుకుందాం. ఇట్లా మూవ్ అయితే ఇది ఎంత దూరం కదిలింది అంటే 10 సెంటీమీటర్స్ పైకి కదిలింది. ప్లస్ ఈ పొజిషన్ లోంచి బాల్ని వదిలేస్తాడు. ఆ టైంలో ఆ బాల్ యొక్క వెలాసిటీ ఎంత 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది ఆ వస్తువుకి ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద చైల్డ్ టు త్రో ద బాల్. అంటే ఇక్కడ ఏమైంది ఒక బాల్ని పట్టుకున్నాడు, ఆ బాల్ని పైకి లేపి విసిరేశాడు. బాల్ పట్టుకున్నప్పుడు బాల్ యొక్క వెలాసిటీ ఎంత 0. బాల్ని వదిలేటప్పుడు బాల్ యొక్క వెలాసిటీ ఎంత v ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఒక వస్తువు యొక్క వెలాసిటీని 0 నుంచి 2కి పెంచడానికి అతను ఎంత ఫోర్స్ అప్లై చేశాడు అనే విషయాన్ని మనం కనుక్కోవాలి. ఫోర్స్ కి ఫార్ములా ఏంటి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. కానీ మనకి ఈ ప్రాబ్లంలో మాస్ ఇచ్చాడు కానీ యాక్సలరేషన్ వాడు ఇవ్వలేదు. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, బాల్ మూవ్ అయిన డిస్టెన్స్ తెలుసు. అంటే బాల్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ అంటే u నుంచి vకి దాని వెలాసిటీ చేంజ్ అయ్యే మధ్యలో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత 10 సెంటీమీటర్స్ అనే విషయం తెలుసు. దీన్ని బట్టి మనం ఈజీగా యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు v² మైనస్ u² బై 2s. v² అంటే 4 మైనస్ u² అంటే 0 బై 2 ఇంటూ s. డిస్టెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ అంటే 1/100 మీటర్స్. అంటే బై 100ని నేను పైకి పంపిస్తే ఇంటూ 100 అవుతుంది. 10 క్యాన్సిల్ అయిపోతే 2 1s are 2 5s. దీని నుంచి యాక్సలరేషన్ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఎంత 1/4 ఇంటూ యాక్సలరేషన్ ఎంత 20 ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెవర్ అలోన్ ఇన్ నేచర్. అంటే ప్రకృతిలో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తే ఆ 4 ఆప్షన్స్ లో 4 ఫినామినా ఇచ్చారు. ఆ ఫినామినన్ లో ఒకటి మాత్రము అలోన్ గా ఉండదు, సింగిల్ గా ఉండదు, ఎప్పుడు వేరే ఫినామినన్ తో కలిసి ఉంటుంది. ఆ ఫినామినన్ ఏంటి అన్నాడు. 4 చదువుదాం. ఫస్ట్ ఇనర్షియా, ఫోర్స్, మొమెంటం, వెలాసిటీ. 4టికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇనర్షియా అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి లేదా రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉండడానికి లేదా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేసేదే ఇనర్షియా. ఇనర్షియా ఉంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి ఇష్టపడదు లేదా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ఆగడానికి ఇష్టపడదు. ఇనర్షియా ఇనర్ట్, డస్ నాట్ వాంట్ టు చేంజ్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్ అంటే పుష్ ఆర్ పుల్, ఒక వస్తువు మీద అప్లై అయ్యే ఫోర్స్. మొమెంటం, ఒక వస్తువు ఎంత ఊపుతో మూవ్ అవుతుంది. ఓకేనా. మొమెంటం అంటే ఊపు, ఎంత ఊపుతో వస్తువు మూవ్ అవుతుంది అని చెప్పేదే మొమెంటం. వెలాసిటీ, ఒక వస్తువు యొక్క స్పీడ్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఆ స్పీడ్ వాల్యూ ఎంత అని చెప్పేదే వెలాసిటీ. వీటిలో మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూద్దాం. డెఫినేషన్: ప్రతి చర్యకు సమానమైన మరియు విరుద్ధమైన ప్రతిచర్య ఉంటుంది. ఏంటిది? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఏంటది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన మరియు విరుద్ధమైన ప్రతిచర్య ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఒక వస్తువుని నెట్టాము అంటే సర్టెన్ ఫోర్స్, ఆ వస్తువు కూడా అదే మూమెంట్ లో మన మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మనము గోడని గట్టిగా గుద్దామంటే మన చేయి కూడా ఎందుకు నొప్పి పుడుతుందంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఆ గోడ కూడా ఆటోమేటిక్ గా ఒక నార్మల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఆపోజిట్ అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేచర్ లో ఎవ్రీ ఫోర్స్ కి దాని ఆపోజిట్ అనే ఇంకొక ఫోర్స్ అనేది ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఆకర్ అవుతుంది. ఫోర్స్ రివర్స్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీటన్నిటికి ఇనర్షియా అనేది ఒక మాస్ ద్వారా వచ్చే ప్రాపర్టీ. ఒక వస్తువు ఇట్లా ఉంది అంటే దానికి ఇనర్షియా ఉంటుంది. ఆ వస్తువుకి ఇంకొక డబుల్ ఇనర్షియా, త్రిబుల్ ఇనర్షియా అనేవి ఉండవు. మొమెంటం, ఒక వస్తువుకి ఫోర్స్ ద్వారా మొమెంటం వస్తుంది, వెలాసిటీ వస్తుంది, ఇవన్నీ సింగిల్ గానే ఉంటాయి. ఓన్లీ ఫోర్స్ మాత్రమే, ఫోర్స్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్స్. డాష్ యొక్క లక్షణాలు కార్ల బ్రేకింగ్ ప్యాడ్ లో ఉపయోగించబడతాయి. ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడు? ఫ్రిక్షన్. మెయిన్ గా ఫ్రిక్షన్
టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. బ్రేకింగ్ ప్యాడ్ ఎలా వర్క్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల వర్క్ అవుతుంది. మనం బ్రేక్ వేయగానే బ్రేకింగ్ ప్యాడ్ అనేది టైర్ రిమ్ కి అతుక్కుంటే దానివల్ల అది ఫ్రిక్షన్ అప్లై చేస్తే మనకప్పుడు ఆ టైర్ అనేది ఆగిపోతుంది. ఇది మనకి అందరికీ తెలిసిన విషయం. అంటే ఫ్రిక్షన్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డయాగ్రామ్ చూసారంటే ఇక్కడ ఏమైంది? ఈ టైర్ ఇది నార్మల్ గా ఉంది. ఇక్కడ ఏమైంది? ఈ టైర్ అంతా వీర్ అయిపోయింది. వీర్ అయిపోయిందంటే అరిగిపోయింది. టైర్ అంతా అరిగిపోయింది. ఈ టైర్ అరిగిపోవడం వల్ల మనకి లాభమా నష్టమా అనే విషయం మనం ఆలోచించాలి. టైర్ అరిగిపోతే మనకి నష్టం. ఓకేనా? టైర్ మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే టైర్ కి అరిగిపోతే ఫ్రిక్షన్ తగ్గిపోద్ది. దానివల్ల టైర్ అనేది స్లిప్ అయిపోద్ది. ఇక్కడ టైర్ అనేది అరిగిపోతే మనకి నష్టం కాబట్టి దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. కానీ ఇక్కడ మనకి బ్రేకింగ్ ప్యాడ్ లో బ్రేకింగ్ ప్యాడ్ అనేది టైర్ని ఆపడం వల్ల, ఫ్రిక్షన్ ద్వారా టైర్ని ఆపడం వల్ల మనకి లాభమా నష్టమా? మనకి లాభము. ఎందుకంటే బ్రేకింగ్ మన అవసరం కోసం వాడుతున్నాం. అంటే ఫ్రిక్షన్ అనేది మనకు ఉపయోగపడితే దాన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అనేది మనకి నష్టం చేకూరిస్తే దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. మనకి ఇక్కడ బ్రేకింగ్ ప్యాడ్ అనేది మనకి పనికి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. తెలుగులో ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. ఘర్షణ యొక్క సానుకూల ప్రభావం. మనకి అవసరానికి పనిచేస్తుంది కాబట్టి సానుకూల ప్రభావం, మనకి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రతికూల ప్రభావం. మనం నడవడానికి ఫ్రిక్షన్ పనికి వస్తుంది. సానుకూల ప్రభావం వస్తువుల్ని వీర్ అండ్ టేర్ చేస్తుంది. ప్రతికూల ప్రభావం. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ పాజిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ కి సంబంధించినవి కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఫ్రిక్షన్ అనేది అప్లై ఆ ఫోర్స్ కి నెగిటివ్ డైరెక్షన్ లోనే అప్లై అవుతుంది అన్నమాట. ఫ్రిక్షన్ కి ఒకే డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ అంతే. ఇక్కడ ఎఫెక్ట్ అంటే ఫ్రిక్షన్ యొక్క యూజ్ఫుల్నెస్ గురించి చెప్పేది. అది మనకు ఉపయోగపడితే పాజిటివ్ ఎఫెక్ట్, ఉపయోగపడకుండా నష్టాన్ని చేకూరిస్తే నెగిటివ్ ఎఫెక్ట్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇక్కడ ఆప్షన్ బి ఇచ్చాడు. ఇది అసలు మీనింగ్లెస్ ఆప్షన్ అనమాట. జస్ట్ ఒక ఆప్షన్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇచ్చాడు అంతే. A ball of mass 2 kg moving with velocity 5 meter per second collides with another body of mass 4 kg at rest. What will be the velocity of the balls after collision? అంటే ఒక బాల్ అనేది మూవ్ అవుతా ఉంది. 2 కిలోల బరువు ఉన్న బాల్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉన్న బాల్. అది ఇంకొక రెస్ట్ లో ఉన్న అంటే 0 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అయ్యే ఇంకొక బాల్ తో కొలైడ్ అయింది. దాని వెయిట్ ఎంత? 4 kg. ఓకేనా? ఒక బాల్ మూవ్ అవుతూ, ఇది బాల్ అనుకుంటే, వస్తువు మూవ్ అవుతూ ఇక్కడ ఆగి ఉన్న ఇంకొక వస్తువుని గుద్దుకుంది అనమాట. గుద్దుకున్న తర్వాత వెలాసిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆఫ్టర్ ద కొలిషన్. ఎప్పుడైనా సరే రెండు రకాల కొలిషన్స్ ఉంటాయి, ఎలాస్టిక్ కొలిషన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఏమవుతుందంటే రెండు వస్తువులు గుద్దుకున్న తర్వాత రెండు కలిసి మూవ్ అవుతాయి. ఇక్కడ మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ లో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మనకి రెండు వస్తువులు గుద్దుకున్న తర్వాత రెండు కలిసి వెళ్తే అది ఇన్ఎలాస్టిక్ కొలిషన్. రెండు వస్తువులు గుద్దుకున్న తర్వాత రెండు విడివిడిగా వెళ్తే అవి ఎలాస్టిక్ కొలిషన్. ఇక్కడ మనకి వాడు ఎలాస్టిక్ కొలిషనా ఇన్ఎలాస్టిక్ కొలిషనా ఇవ్వలేదు, కానీ ఆన్సర్ లో రెండు వెలాసిటీస్ ఇచ్చాడు. అది మనం అబ్జర్వ్ చేస్తే రెండు విడివిడిగా వెళ్ళాయి, వేరువేరుగా వెళ్ళాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదేంటి? ఎలాస్టిక్ కొలిషన్ అని మనకి తెలుసు. ఎలాస్టిక్ కొలిషన్ లో ఏమవుతుందంటే ఒక వస్తువు వచ్చి ఇంకో వస్తువుని గుద్దగానే దీని యొక్క మొమెంటం, టోటల్ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. ఓకేనా? ఇనిషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం గా మారుతుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం m1 u1 ప్లస్ m2 u2 ఇజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇది మనకి తెలుసు. నెక్స్ట్ ఇట్లానే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అయింది అంటే మనకి ఏ ఫార్ములా వస్తుంది? హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్. ఇలాగా ఇంకో ఫార్ములా వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఇంకొక ఫార్ములా వస్తుంది. ఏంటంటే అది u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ v1 మైనస్ v2. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ లో ఈ ఫార్ములా వర్తిస్తుంది. అంటే రిలేటివ్ వెలాసిటీస్, ఆబ్జెక్ట్స్ ఇనిషియల్ గా ఉన్న రిలేటివ్ వెలాసిటీస్ అంటే కంపేర్ చేసుకుంటే ఒకదాని వెలాసిటీతో ఇంకొక వెలాసిటీ ఫైనల్ గా అవి కొలైడ్ అయిన తర్వాత వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ అని రివర్స్ డైరెక్షన్స్ లో ఉంటాయి. అంటే దీని వాల్యూ ఎంత ఉంటే దాని వాల్యూ అంతే ఉంటుంది, కానీ నెగిటివ్ వాల్యూ మనకి వస్తుంది అనమాట. మనకి m1 మాస్ ఇచ్చాడు 2 ఇంటూ u1 ఎంత ఇచ్చాడు 5 ప్లస్ u2 0 కాబట్టి ఇది 0. m1 v1 అంటే 2v1 ప్లస్ 4v2. v2 సెకండ్ వెలాసిటీతో రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయిన తర్వాత రెండు మూవ్ అవుతాయి కాబట్టి v2 ఉంటుంది, v1 ఉంటుంది. దీని నుంచి 2v1 2 1s are 2 2s are 2 1s are క్యాన్సిల్ అయిపోతే v1 ప్లస్ 2v2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 5 వచ్చింది అనమాట. మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది. ఇక్కడ రివర్స్ వెలాసిటీ ఫార్ములా అంటారు దీన్ని. అంటే వెలాసిటీస్ అనేవి రివర్స్ అవుతాయి. u1 మైనస్ u2, u1 ఎంత 5 మైనస్ u2 ఎంత 0, 5 మైనస్ 0 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v1 మైనస్ v2. దీని నుంచి v1 v2 ఈ పక్కకు వస్తే లేదా దీన్ని మైనస్ చేసుకుంటే v1 మైనస్ ని పక్కకు పంపించేస్తే v1 మైనస్ v2 ఈక్వల్ టు 5 వచ్చిందా? ఈక్వల్ టు మైనస్ 5 వస్తుంది. ఇప్పుడు మనము ఈక్వేషన్ 1
ఈక్వేషన్ 2ని సాల్వ్ చేద్దాం. దీని నుంచి దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే v1 మైనస్ v1 క్యాన్సిల్ అయిపోద్ది. 2v2 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుద్ది, ఇక్కడ ప్లస్ అవుద్ది కాబట్టి 2v2 ప్లస్ v2 3v2 ఈజ్ ఈక్వల్స్ టు 10. దీని నుంచి v2 ఎంత వచ్చింది 10/3 అంటే 3.33. ఆన్సర్లో v2 3.33 ఎక్కడ ఉంది? 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం v1 కనుక్కుందాం. ఇక్కడ మనకి v1 మైనస్ v2 ఈక్వల్ టు -5 కాబట్టి v1 ఎంత అవుద్ది v2 మైనస్ 5. v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ 5. v2 3.33 కాబట్టి 3.33 మైనస్ 5 చేస్తే ఎంత వస్తుంది -1.66. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వస్తువు ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది, ఇంకొక వస్తువు రెస్ట్ లో ఉంది. v1 ఎట్లా ఉంది -1.66 అంటే ఇది ఇనిషియల్ గా రైట్ మనం పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ వచ్చింది అంటే v1 రివర్స్ అయింది. నెక్స్ట్ v2 రైట్ మనం పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఫైనల్ గా పాజిటివ్ వచ్చింది కాబట్టి v2 పక్కకి మూవ్ అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అయితే విడివిడిగా వెళ్తాయి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయితే కలిసి వెళ్తాయి. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయి ఉంటే m1u1 ప్లస్ m2u2 ఫార్ములా మనం వాడతాము. ఫైనల్ వెలాసిటీ సేమ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా v1 v2 వాల్యూస్ సేమ్ ఉంటాయి, v అవుతుంది. డైరెక్ట్ గా మనం దీన్ని సాల్వ్ చేసి m1 ప్లస్ m2 దీని కింద పంపించేస్తే మనకి v వాల్యూ వచ్చేస్తుంది. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఆన్సర్ కనుక్కోవడం సింపుల్ అనమాట. ఎలాస్టిక్ కొలిషన్ లో ఎక్స్ట్రా ఈక్వేషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు. ఇలా కాకుండా ఇదంతా ప్రాసెస్ అంతా మనకు వద్దు. ఇక్కడ 2 kg ఉంది, 4 kg ఉంది. ఇలా కాకుండా కొంచెం పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒకవేళ మనకు కష్టం అవ్వచ్చేమో మనం ఆన్సర్ కనుక్కోవడం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. v1 ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. ఇక్కడ గమనిస్తే ఇక్కడ m1 మైనస్ m2 ఉంటుంది, ఇక్కడ u1 ఉంటుంది. అంటే ఫస్ట్ దానికి సంబంధించిన టర్మ్స్ ప్లస్ 2m2 u2 సెకండ్ వస్తువుకి సంబంధించిన టర్మ్స్. ఇక్కడ m2 మైనస్ m1 రివర్స్ అయింది, u2 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా మనము డైరెక్ట్ గా వెలాసిటీస్ కనుక్కోవచ్చు లేదా ప్రాసెస్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.